యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మనం వచ్చాం జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామానికి. ఈ గ్రామం లోహపు కళకి పెట్టింది పేరు. జాతీయ స్థాయిలో ఈ పెంబర్తి గ్రామానికి లోహపు కళ, ముఖ్యంగా అందులో బ్రాస్ ఐటమ్స్ తయారీకి, బ్రాస్ వస్తువులు అంటే ఇత్తడి వస్తువులు, ఇత్తడి షీల్డ్లు, మన తెలంగాణ భవన్ మొదలుకొని పోలీస్ అకాడమీకి చెందిన ఎన్నో గుర్తులు, పోలీసులకు సంబంధించిన ఎన్నో గుర్తులు, వారి మెడల్స్, వారికి ఇచ్చే షీల్డ్లు మన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఖండాంతరాలు దాటి మరి ఈ ఇక్కడి లోహపు కళకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మరి అలాంటి పేరుగాంచిన ఈ పెంబర్తి గ్రామంలో ఒకప్పుడు వందల కుటుంబాలు ఈ బ్రాస్ ఐటమ్స్ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉండేవి. కానీ అవి రాను రాను చాలా కనుమరుగయ్యాయి అనే పరిస్థితి తలెత్తింది. కేవలం వందలు పోయి 20-30 గ్రామాల్లో 20-30 కుటుంబాలు మట్టుకే ఈ గ్రామంలో అది వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. సో అసలు వారి కష్ట నష్టాలు ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఈ కళ కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొంది, వారి అవసరాలు ఏంటి, వారికి కావాల్సిన సౌకర్యాలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు, పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్డ్ సర్వే టైప్ నేను ఈరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఆ కళ ఎలా రూపుదిద్దుకుంటుంది, వారి కష్ట నష్టాలు ఎట్లా ఉన్నాయి మాట్లాడదాం. పెంబర్తి గ్రామానికైతే వచ్చాం. ఇది జనగామ జిల్లా, మనకి హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఉండే గ్రామం. ఇప్పటికీ కూడా ఖండాంతరాలు దాటి ఇక్కడికి ఆర్డర్స్ వస్తున్న పరిస్థితి. ఏ ఊర్లో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఒక గుడి వెలిసినా కూడా ఆ గుడికి సంబంధించి ఇత్తడి వస్తువుల తయారీకి ఇక్కడికే ఆర్డర్స్ వస్తున్నాయి. కానీ వీరి జీవితాల్లో మాత్రం వెలుగులు లేని పరిస్థితే ఉంది అని అర్థమవుతుంది. సో దానికి గల కారణాలేంటి తెలుసుకుందాం రండి. జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం ఈ బ్రాస్వేర్ ఐటమ్స్కి జాతీయ స్థాయిలో ప్రసిద్ధి, గుర్తింపు రెండూ పొందింది. అయితే పెంబర్తిలోని చాలా గ్రామాలు ఏవైతే ఈ బ్రాస్వేర్ ఐటమ్స్ తయారీలో, అలాగే లోహపు అచ్చుల కళలకి, హస్తకళల్లో లోహపు అచ్చుల్లో ఈ కళకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక గుడి గోపురం తీర్చిదిద్దాలన్నా, ఒక మెడల్ సంపాదిస్తే ఆ మెడల్స్ తయారు చేయాలన్నా, ఏకంగా గర్భగుడి గోపురాలతో పాటు దేవుడి మీద నిలువెల్లా ఉండే లోహపు అచ్చులు, బంగారపు అచ్చులు, వెండి తొడుగులు అన్నీ కూడా వీరి చేత రూపుదిద్దుకునేవే, వీరి కళలకు నిదర్శనంగానే మనకు నిలుస్తాయి. అట్లాంటి ఈ కుటుంబాలు వందల సంఖ్యలో ఉండేవి ఒకప్పుడు పెంబర్తిలో. కానీ రాను రాను చాలా కనుమరుగైపోయిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? మనం ఉన్నాం శ్రీలత వాళ్ళ ఇంట్లో. ఎన్ని కుటుంబాలు దాదాపు వీటి మీద ఇప్పుడు ఆధారపడి బ్రతుకుతున్నాయి, ఎన్ని కుటుంబాలు కనుమరుగైనాయి, నెక్స్ట్ జనరేషన్లో ఎంతమంది ఈ కళలకు ప్రాణం పోసే అవకాశం ఉంది మనం చూస్తున్నాం. ఇది నాకు తెలిసి టెంపుల్ సంబంధించిన ఒక ఆలయానికి సంబంధించిన ఇప్పుడు తయారు చేస్తుంది శ్రీలత. అది చూద్దాం. ప్రస్తుతం శ్రీలత ఈ తయారు చేస్తున్న తొడుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఆలయానికి సంబంధించిన ప్రధాన ద్వారానికి సంబంధించిన ఈ వెండి తొడుగులు, వెండి డోర్ ఉంటుంది కదా, ఆ ఆలయ ప్రధాన ద్వారంకి ఉండే డోర్కి సంబంధించిన అచ్చులు అని చెప్పొచ్చు. ఏ టెంపుల్ శ్రీలత గారు? నాచారం దగ్గరలో. హైదరాబాద్కే కాదు, మన రాష్ట్రం రాజధానికే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. జాతీయ స్థాయిలో వేరే దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఈ కళ తరలి వెళ్తోంది. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? శ్రీలత ఏమంటారు, మంచిగా ఉందా ఈ వృత్తి? మీకు మీ వృత్తి కదా, ఆనందంగానే చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం కానీ దీనికి అన్నట్టు ఇన్కమ్ ఏమీ లేదన్నట్టు, పెద్దగా గిట్టుబాటు అయితే లేదా? శ్రీలత ఇప్పుడు ఇది చూస్తే ఈ క్వాలిటీ, ఈ బరువు, మేము వెళ్ళి ఈ షాప్లో కొనాలంటే దీనికి వేలు పెట్టాలి. సో అంతంత పెట్టి రెగ్యులర్గా తప్పకుండా ఇళ్లలోకి కొంటున్నారు. పూజా సామాగ్రి అంటే బ్రాస్ ఐటమ్ లేని, ఒక దీపపు కుందు లేని ఇల్లే ఉండదు. మీ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? ఇంత గిరాకీ ఉంటది కదా. అంటే షాపులు ఉన్నాయి కదా మేడం, షాపులలోకి వెళ్ళి కొనుక్కుంటారు అన్నట్టు. మా వర్క్ అంత ఇంపార్టెంట్ ఇవ్వరు అన్నట్టు. ఏం చేస్తే బాగుంటది మరి? గవర్నమెంట్ నుండి అన్న ఏమన్నా, లేకపోతే ఇప్పటి వరకు మీకు ఎట్లాంటి స్కీమ్స్ లేవు? ఏమీ లేవండి. కనీసం ఒక పింఛన్ అన్న ఏదన్నా ఏది లేదు గవర్నమెంట్ నుండి. మేమే బ్రాస్ తెచ్చుకోవాలి, వర్క్ చేసుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలి. పెంబర్తిలో ఓన్లీ మీ కులస్తులే అంటే ఏ కులస్తులు ఇవి ఎక్కువగా ప్రధానంగా తయారు చేస్తారు? కంచరి వాళ్ళు. కంచరి వాళ్ళు.
మిగతా అందరూ కూడా తయారు చేయొచ్చా లేకపోతే మీ కులం వాళ్ళే వేరే తయారు వాళ్ళు కూడా చేస్తున్నారా? తయారు తయారు చేస్తారు చేస్తున్నారు. మేడం. దాని వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుందా మీకు? పడుతుంది మేడం. సో మీకు మీ వృత్తి మీ వరకే ఉంటే ఆ. బాగుండేది అనిపిస్తుందా మీకు? ఉమ్. మీ పిల్లలు మా పిల్లలంతా ఇక చదువు దాని ఇది ఎవరు ఎందుకని మరి మీరు ఉన్నారు మీ సార్ ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ ఉండాలి. ఇక మా వరకే ఇంత ఉంది కదా మేడం, కనీసం ఏమన్నా వెనక నుండి సపోర్ట్ వస్తేనన్నా కనీసం చేస్తారు కదా, ఉమ్, అట్లా అన్నట్టు ఏది లేదు. ఉమ్. ఉమ్. నిజానికి ఇంత పెద్ద ఇంత అద్భుతమైన వృత్తి మీ ఆ. చేతిలో ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం నిరుత్సాహంతో కూడా ఉండొద్దు. ఏమి ప్రధాన కారణాలు? ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి మీ పెళ్లి కాకముందు నుంచి ఈ వృత్తి ఆ. చేస్తున్నారు కదా మీరైతే, సో ఎప్పటి నుంచి దీనికి కష్టకాలం స్టార్ట్ అయింది మీ ఉద్దేశం ప్రకారం? 10 years మేడం. 10 years నుంచి లేదా? లేదు. 10 years ముందు బాగుండేనా? మంచిగా ఏం తేడా వచ్చింది? అంటే ఇక షాప్లో పెట్టడము, ఉమ్, షాప్కి వెళ్ళి కొనుక్కోవడము, ఉమ్, ఆ, పెట్టుబడి లేదు. మళ్ళీ కొనాలన్నా కానీ బ్రాస్ కొనాలన్నా కానీ దానికి కూడా ఎక్కువ మనీ కదా మేడం. ఓకే, ముడి ఆ, సరుకు, ముడి brass. సరుకు ఉమ్, కొనాలన్నా ఉమ్, దానికి ఖర్చు ఎక్కువ కదా మేడం. ఉమ్. ఇంక అట్లా కుటుంబాలు తక్కువైపోయినాయా ఇవి తయారు చేసే కుటుంబాలు పెంబర్తిలో? చాలా తక్కువైనాయి మేడం. ఉమ్, అప్పుడు సగం ఉండే, ఊరంతా సగం మొత్తం ఇదే వృత్తి మీద ఉంది. ఇదే వృత్తి మొత్తం దానిపైనే డిపెండ్ అయ్యి ఉండే మేడం. ఉమ్. అస్సలు మొత్తం ఈ ముడి సరుకు బ్రాస్ ని తెచ్చి మీరు కరిగిచ్చి ఇంత మంచి మంచి కళాకృతులు చేసే ప్రాసెస్ లా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు? ముఖ్యంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్ గా? ఇప్పుడు యాసిడ్ ఉంటుంది కదా మేడం, దానివల్ల పోవడం వల్ల దగ్గు ఇట్లాంటివి వస్తుంటాయి మేడం. ఓకే, ఎవరైనా బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారా మీ దాంట్లో? ఉన్నారు మేడం. వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డు హెల్త్ ఏమీ లేవు మేడం, అట్లాంటివి ఏమీ లేవు గవర్నమెంట్ నుండి. హెల్త్ కార్డ్స్ లేవు. ఏసీ ఉందా? అది కూడా లేదు మేడం. అసలు లేదు. వేరే క్యాస్ట్ పరంగా మాత్రం ఉంది కానీ మా క్యాస్ట్ పరంగా లేదు. గవర్నమెంట్ నుండి ఇన్కమ్ లేదు, కనీసము ఏదన్నా చేద్దామన్నా కానీ సపోర్ట్ అనేది లేదు. ఎస్, నెక్స్ట్ మనం శ్రీలత గారి హస్బెండ్ వేణు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే వేణు గారు, మీ డిజిగ్నేషన్? 10th క్లాస్. 10th. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఈ వృత్తి? 25 years అవుతుంది. హ్యాండిక్రాఫ్ట్ లో ఈ కళకి ఉంది దశాబ్దాల సంబంధం. కానీ ఏటికేడు దీని ప్రభావం తగ్గుతుందా లేకపోతే పని చేసే వాళ్ళు తగ్గుతున్నారా? ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? చేసేవాళ్ళు తగ్గుతున్నారు. స్టార్టింగ్లో ఈ పని నేర్చుకోవాలని మన వాళ్ళు మనం తిట్టేవారు. నేను బయట కొంచెం వర్క్ చేయడానికి కూడా వెళ్ళిన హైదరాబాద్కి. వద్దురా, మన పనే బాగుంటుంది, కుల వృత్తి రావాలి, ఇందులో ఉన్న లైఫ్ ఎక్కడా లేదు. ఒక 25 years బ్యాక్ మనకంటే అసలు ఎవరు సంపాదించి మన గొప్పవారు ఎవరు ఉండరు, ఈ పని నేర్చుకోవాలని చెప్పేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండి అన్న వాళ్ళ దగ్గర నుండి పని నేర్చుకున్నా పని చేస్తున్నా. కానీ ప్రజెంట్ ఈ రోజు ఏమవుతుందంటే మా బాబుకి ఈ పని వద్దురా, ఈ పని చేసుకుంటే బ్రతకలేవు, ఏదైనా ఒక పని చేసుకుని నువ్వు హైదరాబాద్ వెళ్ళు, అప్పుడు నేను పొయ్యి వచ్చే అనవసరంగా లాస్ అయిపోయినా, ఇప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పాల్సి వస్తుంది. దీనికి మెయిన్ ఏంటంటే కుల వృత్తి అంటే ఓన్లీ విశ్వకర్మలే ఉండే ఎంతమంది ఉంటారు ఇక్కడ పెంబర్తిలో విశ్వకర్మల కుటుంబాలు? అంటే 25 years బ్యాక్ 150 కుటుంబాలు ఉండే. ఈ రోజు 50 కుటుంబాలు కూడా లేవు. 50 కూడా లేవు. అందరు బయటికి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో కొందరు వేరే వర్క్ చేసుకుంటారు, హైదరాబాద్లో కూడా కొందరు గోల్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ గోల్డ్ వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగోలేదని తెలుస్తుంది. అంటే రాను ఏంటంటే ఈ బయట ఈ మిషన్స్ అవి ఇవన్నీ వచ్చి కొంచెం ఈ హ్యాండ్ మేడ్ కు ఇబ్బంది జరుగుతుంది. స్టీల్ వినియోగము బాగా పెరిగిపోయింది. మెయిన్ కంప్యూటర్. ఈ రోజు ఒక ఆర్ట్ వేసి ఒక డోర్ చేయాలంటే మాత్రం ఈ హస్తకళకి ఏదో మిషన్లు ఏం చేయలేవు. అవి ఇప్పుడు ఒక పెద్ద గుడి ప్రతిష్ట ఉంది, ఆ ప్రతిష్టలో ఒక వెండి ఆభరణాలు చేయాలి అంటే కూడా చేతితో చేయాల్సిందే, అప్పుడు ఏ మిషన్ పనికిరాదు. అటువంటికి కొంచెం ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ మాత్రం తినగలుగుతున్నాం. వాటికి ఇలాంటిది వేరే వచ్చినా కానీ మేము బ్రతకడం కష్టం. ఆలయాలు లేకపోతే ఈ వృత్తి ఈ మాత్రం కూడా ఉండదు. అదే అనిపిస్తుంది. ఇప్పుడు దేవుని వల్ల బ్రతుకుతున్నాం అంటే వాస్తవానికి గుళ్ళు ఉన్నాయి కాబట్టి మేము బ్రతుకుతున్నాం. దేవుడు గొప్పవాడు అనడానికి వేరే మాకు. మీరెందుకు అంత స్ట్రిక్ట్ గా డిసైడ్ అయినరు నెక్స్ట్ మీ బాబుని ఇందులో ఉంచొద్దు అని? ఏం చూసిండ్రు అత్యధిక కష్టాలంటే? ఇప్పుడు ఒక టెంపుల్ వాళ్ళు ఏదైనా వర్క్ ఇస్తే ఒక 50% అడ్వాన్స్ ఇస్తే అందులో మాకు రా మెటీరియల్ మొత్తం రాదు, పూర్తిగా నమ్మి ఎవరు ఇవ్వలేరు. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. కాంపిటీషన్ ఎక్కువ అంటే చేసే వాళ్ళు తక్కువ, అంతా వేరే వేరే ఏదో వస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత కూడా చేయించుకున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకని?
అంటే వాళ్ళు కరెక్ట్ చెయ్యరు, వేరే కులవృత్తు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి కంప్లీట్ రాదు. వర్క్ రాకుండా వాళ్ళు ఈ మధ్యతరగతి దళారీ టైప్లో చేస్తున్నారు. చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్ రాకపోవడం వల్ల కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎవరెవరు గుర్తించిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మా దగ్గరికి వచ్చి మాకే ఇస్తారు. అందువల్ల కనీసం అన్న మేము కొంచెం హ్యాపీగా ఉన్నామంటే ఇది ఒకటి గ్రేట్ అనమాట. ఈ గవర్నమెంట్ కూడా మాకు ఏంటంటే ఒక సంస్థగా ఉండండి, ఒక 10 మంది ఉండండి, 20 మంది ఉండండి అంటాడు. ఒక తల్లి కన్నా బిడ్డలే ఒక దగ్గర ఉండలేదు. మీరు ఒక గ్రూప్గా ఉంటేనే మీకు ఇంత లోన్ ఇస్తాం అంత లోన్ ఇస్తామని చెప్తే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. ఇండివిజువల్గా ఇస్తే నా శక్తి ఏందో నాకు తెలుస్తుంది, నా పవర్ ఏందో నేను ఎంతో సంపాదించగలుగుతానో నేను సంపాదించుకోగలుగుతా. కానీ మీరు 4 ఉంటేనే ఇస్తాం, 10 మంది ఉంటేనే ఇస్తామంటే అట్లా కొంచెం కరెక్ట్ కాదని ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను కరెక్ట్ ఉండొచ్చు, ఇంకొన్ని కరెక్ట్ ఉండదు, వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు. అట్లా కూడా ఏమైనా తీసుకొని డెవలప్ చేయాలంటే కష్టం కదా, ఒక దగ్గర ఒక స్కీమ్ లాగా పెట్టుకోవడం అంటే కష్టం. ఇవాళ రేపు సొసైటీలో మాది విశ్వకర్మ బ్రాస్ సొసైటీ 1954 72లో షోరూమ్. ఐలా ఆచార్య గారు అని ఇక మా గాడ్ ఫాదర్, ఆయన ఒక పెద్ద సొసైటీ తయారు చేయించి విశ్వకర్మ బ్రాస్ కార్పొరేట్ సిల్వర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ ఐలా ఆచార్య గారు ఎస్టాబ్లిష్, ఆయన స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నందితారాయ్ ఐఏఎస్ అప్పుడు ఆయన వచ్చి ఓపెన్ చేసిండు సొసైటీని కూడా. అంటే అప్పుడు ఆ రోజులు వేరే చేసేవాళ్ళు. సొసైటీ మీకంటూ సపరేట్ గా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన కొంచెం లోన్ కూడా ఇచ్చింది, కొన్ని మిషన్స్ కూడా ఇచ్చింది. అంటే దానికి ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువ, ఇప్పుడు కొన్ని మిషన్స్ కూడా ఇచ్చారు కానీ దాన్ని అంత చేసేంత కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఒక సొసైటీ డెవలప్ చేయాలంటే ఉట్టిగా సేవ చేయడానికి కూడా ఇవ్వరు లేరు. ఆ సొసైటీ కూడా నేను ఒక 5 years చైర్మన్ చేసిన, ఇక దాని లాభ నష్టాలు సాధక బాధకాలు అన్ని అనుభవించిన నేను కూడా. అందుకనే మీరు మీ జనరేషన్ ని వేరే వైపు పంపిస్తారు. అదే ఇండివిజువల్ ఒకటి ఇచ్చి చూడండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మేము ఒక సొసైటీలో ఒక 50 మెంబర్స్ ఉండే, ఇప్పుడు 25 కంటే ఎక్కువ లేరు ఊర్లో. పెంబర్తిలో ఫస్ట్ 70 పైన ఉండే. ప్రజెంట్గా ఇప్పుడు పెంబర్తిలో ఉండి వర్క్ చేస్తున్న ఆ విశ్వకర్మ బ్రాస్ సొసైటీ మెంబర్స్ 20 మెంబర్సే. ఆ 20 మెంబర్స్కి పర్సనల్గా ఒక ఇన్కమ్ అనేది గవర్నమెంట్ సపరేట్గా ఇచ్చి చూడండి. అంటే వాళ్ళ సపరేట్ షాప్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. కేవలం పెట్టుబడులు లేక, డబ్బు లేకనే అందరు బాధపడి ఇంట్లో కూర్చొని పని చేయవలసి వస్తుంది. వర్క్ అనేది బయటికి తీసుకురాలేకపోతున్నారు. చాలా ఏళ్ళ అనుభవం ఉంది. సుమారు ఎన్నేళ్ళ అనుభవం ఉంది మీకు మీ వృత్తి పైన? 25 years నుంచి మీరు గొప్పగా చెప్పుకునే సంఘటనలు అంటే ఈ వృత్తికి సంబంధించి ఏముంటాయి మీకు గుర్తున్నాయి? నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు చేసినండి. సి నారాయణ రెడ్డి అవార్డు చేసిన, ప్రజెంట్ కూడా ఇప్పుడు నేను చేస్తున్నది. దేనికి సంబంధించి? జూలైలో ప్రోగ్రామ్ ఉంటుంది. సినారే బర్త్డే సందర్భంగా చాలా పెద్ద ప్రోగ్రామ్ హైదరాబాద్లో చేస్తారు, అది కూడా చేసిన. మిగతా ఏంటంటే టెంపుల్ వర్క్స్ మాకు చాలా, వేములవాడ చేసినాం, యాదగిరి గుట్ట చేసినాం. యాదగిరిగుట్టకు సంబంధించి ఇక్కడి నుంచే ఆ స్వామివారి ప్రధాన గోపురానికి సంబంధించిన నగిషీలు అవి కేసీఆర్ దగ్గరుండి చర్చించి ఇక్కడి వాళ్ళతో. తెలంగాణ భవన్ వర్క్ కూడా చేసినాను నేను. కేసీఆర్ నన్ను వేణు అని పేరు పెట్టి పిలిచారు. అది వారి గొప్పతనం అంతే. ఇక దాన్ని ఏంటంటే ఆయన ఈ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళే అంత స్థాయి లేదు. అప్పుడు మామూలుగా తెలంగాణ రాలేదు. ఒకప్పుడు ఇది మీరు పుట్టక ముందు మన జనరేషన్ కంటే చాలా ముందే కనుమరుగయ్యే స్థితిలో నవాబులు దీన్ని ఆదరించి బ్రతుకు తెరువు కల్పించారు. ఇక్కడే కార్యకర్తలందరికీ ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి మరి వర్క్ ఇచ్చి దీన్ని చాలా ప్రోత్సహించిండ్రు అని వింటున్నాం. నెక్స్ట్ ప్రోత్సహించింది అంటే కేసీఆర్ అనుకోవచ్చా? మరి కావాలని పెంబర్తి వాళ్ళకి యాదగిరిగుట్ట వర్క్ అంత ఇవ్వాలని ఈఓ గారు కానీ ఎవరు కానీ ఆర్డర్ వేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గుట్టలో అంత కరెక్ట్ కాదండి యాదగిరిగుట్టలో. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎవరికి ఇవ్వనో వాళ్ళకి ఇవ్వాలి అంతే. దానికి ఎంత టార్చర్ ఉంటుందో ఉంటుంది. మాకు పెట్టిరు, మాది కూడా కొంచెం ఆ టార్చర్ వల్ల మేము కొంచెం లేట్ చేయడం వల్ల వీళ్ళదే మిస్టేక్ అని మనం ఎత్తి చూపెట్టారు. గుట్టకు సంబంధించి ఏమేమి వెళ్ళినాయి పెంబర్తి నుంచి? డోర్స్ అని యాదగిరిగుట్ట ప్రధాన ద్వారం బయట వాళ్ళకి ఇచ్చారండి, గోల్డ్ కోటెడ్ అని. అంటే ఈ కాంపిటీషన్ లో నిజమైన వర్కర్ కి, కళాకారునికి లేదు. ఎవరైతే పేరు పొంది బాగా ఉండి డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టుకోగలుగుతారో. యాదగిరిగుట్ట మాకు ఆర్డర్ ఇచ్చారు, ఒక్క డోరు కనీసం 3 నుంచి 4 లక్షలు వితౌట్ అడ్వాన్స్. వర్క్ చేసిన తర్వాత 3 months 4 months డబ్బులు వస్తాయి. మాకు తినడమే కష్టం, లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళని వేడి చేసి ఎక్కడ వేసి. మరి అప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని సంప్రదించి మంచి గుట్టకు సంబంధించిన వర్క్ తీసుకున్నప్పుడు మీరు మీ సమస్యలు ఎందుకని చెప్పుకోలేదు? మనిషి అంత వరకు పోనివ్వరు కదా, అక్కడ వరకు పోనీ ఎవరు వెళ్ళనివ్వరు. అప్పుడు ఆయన కలిసే అంత రేంజ్ కాదు అప్పుడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఇబ్బంది, సరే చూస్తానే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి మన రాష్ట్రానికి కాకుండా బయట దేశాలకు వెళ్ళిన ఏమైనా మీ ఆధ్వర్యంలో కానీ మీకు తెలిసి కానీ?
యూఎస్ఏ వెళ్ళినాయి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేసినాం అప్పుడు. యుఎస్ లో అమెరికాలో వెంకటేశ్వర అమెరికాలో స్వామి ఇక్కడ నుంచి పంపించిండ్రా? వాషింగ్టన్, ఉమ్. న్యూ జెర్సీ ఒక హోటల్ చేసినాం. అక్కడ అక్కడ ఉన్న నుంచి మన తెలుగు మెజర్మెంట్ వాళ్ళు. పంపించారు, ఆ మెజర్మెంట్ ప్రకారం చేసి పంపించారు. ఇక్కడ ఉంటే రెగ్యులర్ ఇప్పుడు హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు దాదాపు యూఎస్లోనే ఉంటారు వాళ్ళ పిల్లలందరూ. ఉమ్. ప్రతి ఐటమ్ వెళ్తే ఉంటారు. రీసెంట్లీ కూడా కొన్ని ఐటమ్స్ పంపించినాం. ఓకే, యుఎస్ కి. మళ్ళీ సిటీకి సంబంధించి హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ అంటే టెంపుల్ వర్క్స్ ఎక్కువ చేసినాం, బాగా. అవార్డ్స్ ఇస్తుండే, పోలీస్ మెడల్స్ చేస్తాం పోలీస్ మెడల్స్ కంటిన్యూగా. ప్రజెంట్ ఇప్పటి వరకు మాకు అదే ప్రతి ఇయర్ పోలీస్ మెడల్స్ మన ప్రతి year పెంబర్తి medal. నుంచే. ఆ తెలంగాణ లోగోను పోలీస్ మెడల్స్ డై తయారు చేసింది నేనే. ఓకే, తెలంగాణ లోగో పోలీస్ మెడల్ డై. ఆ 14లో నేను చైర్మన్ అన్నమాట సొసైటీకి. ఓకే. అప్పుడు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆ లోగో మొత్తం తయారు చేయించి చూపించి సర్టిఫైడ్ ఓకే అని అంతా చేసేంత వరకు నేనే. నేను నాతో పాటు రాజు, మధు అని ఫ్రెండ్స్ ఉన్నారు, కళాకారులు వాళ్ళు కూడా. వాళ్ళతో పాటు అందరం కలిసి చేసి ఇచ్చేసినాం. ఓకే. ఈ కళల్లో బ్రాస్ తో పాటు ఇప్పుడు ఇట్లా ఈ వెండి అచ్చులు కూడా వస్తున్నాయి కదా, అవును. ఏది టఫ్ వేణు గారు? ఈ బ్రాస్ టఫా మోల్డింగ్ విషయంలో? ఇది టఫా? ఏది టఫ్ అనిపిస్తుంది మీకు? అంటే సిల్వరే హార్డ్, ఎందుకంటే సిల్వర్ మిల్టింగ్, షీట్ తీయడం, ఒకవేళ షీట్ ఏమైనా కొంచెం చిన్నగా హోల్ పడ్డా కానీ మళ్ళీ కరిగేయడం, మళ్ళీ షీట్ తీయడం. ఎప్పుడు కరిగించినప్పుడు వల్ల కొంచెం ఈ వెళ్ళిపోతుంటది. ఓకే, గాల్లో వాళ్ళకి వెయిట్ ప్రకారం మేము వెయిట్ చూపించి వెయిట్ అక్కడ లాస్ అవుతారు మీరు. కొంచెం ఇబ్బంది సిల్వర్ చేయడం వల్ల ఇబ్బంది. ఇది ఎంత బాగుందంటే అసలు, అంటే డీటెయిలింగ్ ఎంత క్లియర్ గా, ఎంత బాగుంది. ఎంత ఉంటది ఇప్పుడు ఇది షాప్ లో అందాదా మీ అంచనా? ఎంత బరువు ఉంది? ఎన్ని కేజెస్ ఉంటుంది ఇది? 2.5 kgs. 2.5 kgs. చాలా బరువు ఉంది. ఎంత డీటెయిలింగ్ ఉందంటే నటరాజస్వామి అసలు చేతి వేళ్ళు గోర్ల దగ్గర నుంచి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, నిజానికి అక్కడక్కడ చూస్తూ ఉంటాం కళ. మీరు ఇందాక అన్నట్లు వృత్తిదారులు చేసేది ఒకటి ఉంటుంది, నేర్చుకొని బయట వాళ్ళు వచ్చి చేసేది ఒకటి ఉంటుంది. అది ఆ క్లారిటీ అనేది ఇప్పుడు ఈ ఫేస్ కట్, ఈ నోస్ కట్, ఐబ్రోస్, ఈ గోర్లు ఎంత బాగుందంటే. ఎంత ఉంటుంది ఇది షాప్లో ఇప్పుడు కొనాలంటే? 5,000 ఉంటుంది మినిమం. ఒకవేళ మీరు డైరెక్ట్ సేల్ చేయలేరా? అట్లా ఉండవా ఆర్డర్స్? 3,000 వస్తుంది. మీకైతే 3,000. అర్థమైంది. ఇక్కడే మనకు మధ్య దళారులకి ఎంత వరకు పోతుంది మీ ప్రాఫిట్ అనేది. మీరు ఇప్పుడు నాకు ఇది ఇవ్వాలంటే 3,000 వస్తుంది. నిజానికి 5,000కి ఎక్కువనే ఉంటుంది. మనం చూస్తే మన అవి లేపాక్షి షోరూమ్స్ అట్లాంటి వాటికి వెళ్ళి చూస్తే వెనక చూస్తే 7,000, 7,5,000 చాలా బరువు ఉంది, అద్భుతంగా ఉంది అసలు. ఇక దేవుడి అయితే చిన్న చిన్నవి కూడా వేలు పెట్టి కొంటున్నారు ఇప్పుడు. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దీపపు కుందులు ప్రతి ఇంట్లో సైజుని బట్టి ఉంటాయి, ఇంటి వాళ్ళ కోరిక మేరకు. దీపపు కుందు లేని ఇల్లు ఉండదు, ఇట్లాంటి చిన్న చిన్న స్వామివారి అమ్మవారి విగ్రహాలు లేని ఇల్లులు ఉండవు. అవన్నీ వేలు వందలు పెట్టి రెగ్యులర్గా కొంటున్న ఈ జనాలు ఉన్న పరిస్థితుల్లో మీ వరకు ఎందుకు ప్రాఫిట్ రావట్లేదు? అసలు మీరెందుకు ఇంత నిరుత్సాహంతో ఉన్నారు? ప్రాఫిట్ అంటే మాకు ఎవరు గుర్తించిన వాళ్ళు దగ్గర ఏదో కొంచెం ఉంటుంది. ఇప్పుడు దేవసేన మేడం ఐఏఎస్ ఉన్నారు. దేవసేన, అవును. ఆమె జనగంలో చేసినప్పుడు నా వర్క్ను మెచ్చి ఒకటి అమరవీల స్తూపం చేయించింది. 1,50,000 చెప్పిన, చూసి పర్సన్ అయ్యి 2 lakhs ఇచ్చింది. ఏంటంటే ఇంత తక్కువకి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అట్లా గుర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అడిషనల్ డీజీ గారు ఉన్నారు, వివిఎస్ శ్రీనివాసరావు సార్. ఏ వర్క్ ఉన్నా కంపల్సరీ నాకే చెప్తాడు. పోలీస్ అకాడమీలో డైరెక్టర్ అన్నమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసినాం. నేను అనుకోకుండా ఈ ఇంటికి వచ్చినా కానీ వేణు గారు పోలీస్ మెడల్స్ ఆ ఐడల్ అచ్చుని తయారు చేసింది తనే, ప్లస్ ఇందాక ఇంకోటి ఏది చెప్పినారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డ్స్. అవి కూడా ఆ అవార్డ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన అవార్డ్స్ అనే చెప్పొచ్చు. సైజ్ పెద్దగా ఏంటంటే చిన్న డై కూడా తయారు చేసిన. ఇప్పుడు ఈ జూలైలో ప్రోగ్రామ్ ఉంది. ఏం జరిగితే బాగుంటుంది వేణు గారు? ఫైనల్ గా నెక్స్ట్ జనరేషన్ ఈ కళని కాపాడే వృత్తిలో ఉండాలి అంటే నిజంగా ప్రధానంగా ఏం అవసరాలు, ఏం మార్పులు జరిగితే బాగుంటుంది? గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క కళాకారులకు గవర్నమెంట్ నుండి గ్రాంట్తో ఏదైనా ఒకటి పర్సనల్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి ఒక లోన్ అంటూ శాంక్షన్ చేయాలి. చేస్తూ వాళ్ళకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ కంపల్సరీ ఉండాలి. చిన్న మాకేంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. యాసిడ్ యూజ్ చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం, లంగ్స్ 100% లంగ్స్ ప్రాబ్లం వస్తుంటుంది ఎవరికైనా. ఐ ప్రాబ్లం వస్తుంది, ఉన్నారు. ఐ ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, దాదాపు చాలా వస్తుంటాయి. కూర్చొని కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా హెల్త్ ప్రాబ్లం చాలా వస్తాయి. మెయిన్ హెల్త్కి సంబంధించి ఈఎస్ఐ ఉంటే 100% బెటర్ మాకు. సరే ఇప్పుడు ఎన్నో ఛానల్లో ఎన్నో చేసి ఎంతమందికి చెప్పినాము, ఏదో గాలివాన వస్తుంది పోతుంది అన్నట్టుగా ఉంది.
మీ కనీసం మీ ద్వారానన్నా ఏదైనా ప్లాన్ చేసి ఇచ్చే ప్లాన్ చేయండి మాకు. గవర్నమెంట్ దాకా నిజంగా ఈ విషయాలు వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఆలయాలు లేని ఊర్లు ఉండవు, కానీ ఒక్క ఊర్లో పదులు ఆలయాలు అయితే ఉండవు. సో ఆలయాలు ఉంటేనే వీళ్ళకి వృత్తి బ్రతుకుతుంది అంటే మాత్రం నిజంగా ఈ 20, 30, 50 కుటుంబాలు కూడా ఇక మీద మనకు కనిపించవు. నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ బ్రాస్వేర్ ఐటమ్స్ తయారీలో ఉండరు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని మిగతా కళలతో పోలిస్తే వీళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకొని వీళ్ళకు కావాల్సిన వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది మన పల్లవి టీవీ ద్వారా కూడా గవర్నమెంట్కి చేస్తున్న వినతి అనుకుందాం. ఇంకా చూద్దాం ఈ ఐటమ్స్కి సంబంధించి చెప్పండి. పెన్షన్ ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు 50, 60 years వచ్చింది. ఇప్పుడు నాకు 50 అయ్యి రాదు, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దమ్ము వస్తుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఈ 50 years రాగానే మాకు పెన్షన్ ఇస్తుంది అంటే పిల్లలకైనా రేపు ఫ్యూచర్లోని గవర్నమెంట్ నుంచి ఉంటుంది, ఏది ఉన్నా ఉండవచ్చు, ఇది ఉంటే ఉంటుంది అని వాళ్ళకి నేర్పించవచ్చు. ఉంటుంది. మీరు చెప్పినా అర్థమవుతుంది, అర్థమైతే చేసుకోవచ్చు. అసలు ఈ పని నేర్చుకుంటా అంటే తిట్టి పంపిస్తున్నాం. ఎస్, ఈ పరిస్థితిలో మార్పు రావాలని మా పల్లవి టీవీ తరపున కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం వేణుగారు. ఇంకా కొన్ని బ్రాస్ నేర్చుకునే వాళ్ళు ఇది కళలు ఇప్పటికీ ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళని ఇందులోనే యాడ్ చేస్తూ దీని మీదే బ్రతుకుతున్న వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడారు. హస్తకళలకు కానాచి ఈ పెంబర్తి గ్రామం. నిజానికి కుటుంబాలన్నీ కనుమరుగయ్యాయి. ఏవైతే బ్రాస్ ఐటమ్స్ తయారు చేసే కుటుంబాలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వృత్తినే ఈ కళనే నమ్ముకున్న కుటుంబాలు కూడా అంతే సీరియస్గా ఈ పనిలోనే నిమగ్నమై ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి వీళ్ళని చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ కళ ఏదైతే ఉందో ఖండాంతరాలు దాటింది. ఆ గొప్పదనమంతా ఇట్లాంటి కళాకారులదని చెప్పొచ్చు. జపాన్కి కూడా ఈ పెంబర్తి నుంచే ఈ కళా రూపాలు బయలుదేరాయంటే మన తెలంగాణ ఎంత ఘన చరిత్ర కలిగింది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక కళాకారుడు ఉన్నారు, నాకు తెలిసి ఇది దుర్గామాతనా? దుర్గామాత. మీ పేరు? నా పేరు ఐలా వెంకటేశ్వర్. వెంకటేశ్వర్లు. ఇది 8 చేతులు, అమ్మవారికి 2 చేతులు, సో 9 18 అష్టాదశ దుర్గామాత. 18 చేతులతో ఉన్న దుర్గామాతని ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డర్? హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వాలి మీరు? మేము 40 days వరకు ఇస్తాం. 40 days కి దాదాపు కావచ్చిందా? మేడం ఇంకా అవుతున్నాయి కదా. అమ్మవారి బంగారు చాతి అన్నట్టు, స్వర్ణపు చీర అంటే బంగారు చీర అంటాం కదా మనం. అమ్మవారి బంగారు చీరను ఇక్కడ చూడొచ్చు. అమ్మవారి చేతులు ఇటు 9 అష్టాదశ శక్తి స్వరూపిణిగా దుర్గామాతను ఇక్కడ ఎంత డీటెయిల్గా అమ్మవారి వక్షస్థలము అలాగే కట్టి భాగము ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు కింద దీనికి సపోర్ట్ పెట్టుకున్నారు కదా, దీన్ని ఏమంటారు? లక్క. ఈ లక్కని సపోర్ట్ పెట్టుకొని మీరు పైనుంచి చెక్కుతున్నారు. ఫస్ట్ మేము డిజైన్ చేసుకుంటాం, దాన్ని ఇందాక పేపర్ లో చూపించింది డిజైన్. దాన్ని మళ్ళీ ఎంబోజ్ చేస్తాం, ఎంబోజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా గెత్తులు చెప్తాం. ఈ ఇత్తడి ముద్ద ఇప్పుడు ఈ అమ్మవారి ఎంత ఎత్తులో ఉంది, ఎంత వెడల్పు ఉంది దాన్ని బట్టి ఆ ముద్దని కరిగించి లక్క మీద పోయాలి. పోసి ఫస్ట్ అమ్మవారి ఫిగర్ వేసుకుంటాం మేము. వేసుకున్న తర్వాత వెనక ఉల్టా పెట్టి డీప్ చేస్తాం. అక్కడ చూపెట్టండి, ఉల్టా పెడితేనే దాన్ని చెక్కడం వస్తుంది. ఎంబోజింగ్ అంటే హై ఎంబోజింగ్. ఇప్పుడు ఈ వర్క్ కి మీకు నిజంగా 45 రోజులు పడుతుందా? ఎక్కువ పడుతుంది, కానీ ఎందుకంటే ఆ గడువు వరకు వాళ్ళకి అందియాలి కదా, వాళ్ళది ఉంటాయి కదా, ఉత్సవాలు కార్యక్రమం ఉంటాయి కదా. రెగ్యులర్ ఉంటున్నాయా సార్ ఆర్డర్స్? రెగ్యులర్ ఉంటున్నాయా? సో ఇంకా పెంబర్తిలో మీలాంటి సీరియస్ గా వర్క్ చేసే గొప్ప కళాకారులు, చాలా ఏళ్ల నుంచి అనుభవం ఉన్న కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఈ వర్క్ రీత్యా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. నిజమేనా? అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు రా మెటీరియల్ ధర పెరిగింది కదా. ఇప్పుడు యాసిడ్, రా మెటీరియల్, క్రూమింగ్ ఇవన్నీ కాస్ట్లు అయిపోయేసరికి మాకు పడతలు వస్తాయి కదా, ఎటువంటి గిట్టుబాటు వస్తలేదు. ఇప్పుడు మీరు రా మెటీరియల్ ధర పెరిగింది అన్నారు, మేము కూడా షాప్స్లలోకి వెళ్తే అంతే ధర పెట్టి ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటున్నాం. చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా వేల స్థాయిలో వెచ్చించి మరి మేము బ్రాస్ ఐటమ్స్ కొనుక్కుంటున్నాం. మరి ఇంకా మీకు అంతమంది ప్రాఫిట్ రావాలి కదా. ఎందుకంటే మాది వర్క్ బాగుంటుంది కదా మేడం, డబుల్ ఎంబోజింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి మాకు రోజుకు 1000 రూపాయలు కూడా పడతలేదు, 600-700 పడుతుంది. నిత్యావసరం అంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదండి, అన్ని విధాల ముడి సరుకులు అన్ని పెరిగినాయి కాబట్టి మాకు ఇటువంటి గిట్టుబాటు అయితే రా మెటీరియల్ పెరిగింది, ఇటు పాలిష్ పెరిగినాయి, ఇటు మన యాసిడ్, అన్ని విధాలు పెరిగేసరికి మాకు
ఈ వృత్తి మేము ఊకున్నాము అంటే మాకు బయట నాకు ఉద్యోగాలు దొరికాయి కదా, ఇలానే చేస్తున్నాం. తప్పకుండా ఇదే నేర్చుకున్నారు, ఇదే చేయాల్సిందే. తప్పదు కదా, మాకు వేరే ఉద్యోగాలు లేవు కదా. గవర్నమెంట్ ఎన్నేళ్ళ అనుభవం ఉందే మీకు? 40 years. 40 years. 80 నుంచి చేస్తున్నాను పని. మీ ఎక్స్పీరియన్స్ లా మీరు చేసిన గొప్ప పని అంటే ఏం చెప్తారు? ఈ బ్రాస్ ఐటమ్ కి మీకు సంతృప్తినిచ్చింది? ఫస్ట్ నుంచి వరంగల్లో ఉన్నాం మేము. వరంగల్ నుంచి పెంబర్తికి వచ్చాను. ఇక్కడనే మాది అమ్మగారు ఇక్కడనే, అత్తగారు ఇక్కడనే, కాబట్టి ఇక్కడనే పనిచేస్తున్నాము. 40 years నుంచి కూడా గిట్లనే ఉంటున్నాం మేము. అప్పుడు తక్కువ ఉండే రేటు, రామిడి తక్కువ ఉండే. ఇక జనరేషన్ పెరిగినా కొద్దీ మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ప్లాస్టిక్ వచ్చినాయి, ప్లాస్టిక్ ఎక్కువైంది, స్టీల్ వాడకం ఎక్కువైపోయింది. దానివల్ల కూడా దీనిలో మాకు ఎక్కువ ఏమంత పడతా. స్టీల్ వాడకం ఎక్కువైందన్నా, ప్లాస్టిక్ ఎక్కువైందన్నా, మరి మీ ఇంట్లో ఎన్ని బ్రాస్ చెంబులు ఉంటాయి చెప్పండి? ఉంటాయండి, మాకు తక్కువ ఉంటాయి. ఎవరైనా వాడు తక్కువే వాడతారు. ఎక్కువ ఏం ఆర్డర్స్ వస్తుంటాయి? ఎట్లాంటివి వస్తుంటాయి? టెంపుల్ డోర్లు, గజ స్తంభాలు, తొడుగులు, ఇటువంటి వస్తువులు. తొడుగుల విషయానికి వస్తే ఇట్లా ఈ బ్రాస్ ఇత్తడి చేయడం కష్టమా, వెండి చేయడం కష్టమా, లేకపోతే స్వర్ణపు లోహం, ఇప్పుడు స్వర్ణం అద్దుతారు కదా, అది మోల్డింగ్, అది కష్టం అనిపిస్తుందా? ఏది కష్టం మీ పని పరంగా? ఇప్పుడు అది కాస్ట్లీ బాగా అవుతుంది, ఇది తక్కువ అవుతుంది అన్నట్టు. అది వెయిట్ బాగా వస్తుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. ఓకే, వెయిట్ తక్కువ ఉంటుంది. అది మోల్డింగ్ ఓకే, ఎక్కువ వస్తుంది అన్నట్టు. అమ్మవారి రూపం. అయితే ఇప్పుడు ఇది ఎన్ని అడుగులు? 4 అడుగులు. 4 అడుగుల అమ్మవారి విగ్రహం. మీరు చేసిన పనుల్లో మీకు గుర్తుండిపోయింది, మంచి అనిపించింది ఏదన్నా ఉందా? ఇట్లనే బాగా 40 ఏళ్లలో 60 ఏళ్ళగా చేస్తున్నాం, కానీ అప్పటికి ఇదే సంతృప్తి లేదు. ఎంత చేసినా కూడా జీవనోపాధి కొరకే చేయడం జరుగుతుంది, కానీ ఇలా ఏమి లాభం లేదు. ఈ కొన్ని కుటుంబాలైనా సంతృప్తికరంగా ఇదే పని చేయాలంటే ఏం కావాలి మీకు? మాకు కొంచెం గవర్నమెంట్ ఏమన్నా సదుపాయాలు కావాలి. దట్టు మనం ఈ యాసిడ్ పెట్టంగా దగ్గు దమ్మొస్తాను, కళ్ళు దెబ్బతింటానే. గవర్నమెంట్ మాకు ఏదన్నా బీమా లాంటిది, ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు కూడా లేవంట కదా మీకు? ఇప్పుడు ఖండాలు దాటి మీ కలగుర్చి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మన రాష్ట్రం దాటింది, మన దేశం దాటింది, ఏకంగా విదేశాలకు పాకింది. అమెరికా, జపాన్, అసలు ఎంత గొప్ప. మళ్ళీ మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు. పర్యాటక శాఖనే ఈ పెంబర్తి గ్రామాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఎన్ని కుటుంబాలు ఉంటాయి దాదాపు? ఇదివరకు 100 కుటుంబాలు ఉండే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది పోను మేము మా ఏజ్ కాబట్టి మేము చేయగలుగుతున్నాం, ఇప్పుడు పిల్లలు చేయలేరు. వాళ్ళకి ఏంటంటే ఇక వేరే సాఫ్ట్వేర్ అవో ఇవో మామూలుగా చేసుకుంటారు. ఇదంటే మేము చిన్నప్పటి నుంచి వచ్చిన వృత్తి కాబట్టి ఇలానే మాకు నైపుణ్యం ఎక్కువ కాబట్టి. ఒక రోజులో ఎన్ని గంటలు ఈ వర్క్ మీద ఉంటారు? ఎన్ని గంటలు? పొద్దుగాల 10 గంటల నుంచి సాయంకాలం 5-6 గంటల వరకు. ఇప్పటి వరకు ఈ వర్క్ వల్లనే మీ ఆరోగ్యం దెబ్బతింది అంటే ఏం కారణాలు చెప్తారు? ఇప్పుడు యాసిడ్ కదా, యాసిడ్ ఇది లక్క పొగ వస్తుంది, దాంట్లో దగ్గుదమ్ము వస్తుంది. దానివల్ల అయినా మనం వేరే వృత్తిలో పెట్టట్లేదు కదా మేడం, ఇలానే మాకు జీవనోపాధి ఇలానే అయిపోతుంది అన్నట్టు. పిల్లలు కూడా నేర్చుకోమంటాను, వాళ్ళు కూడా వద్దంటున్నాం మేము, ఎందుకంటే మేమే కష్టపడ్డాం కదా, మీకెందుకు ఈ బాధలు, ఇలానే మేము జీర్ణించిపోతామని చెప్పేశాం. మరి ఉన్న ఈ 20-30 కుటుంబాలు కూడా పోతే ఎట్లా? ఇక గిట్లనే ఉంటుంది, ఏం చేస్తాం మేడం, చేయలేము కదా. దీని కొంచెం ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం ఈ యొక్క హస్తకళల దాని మీద దృష్టి పెట్టుకుని మాకు ఇంప్రూవ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. ఇది మొత్తంగా అయితే ఇక్కడ దుర్గా అమ్మవారు ముఖ్యంగా ఏకంగా హైదరాబాద్కి, మన రాజధానికి తరలి వెళ్ళే దుర్గా అమ్మవారు 18 చేతులతో ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. ఎంతో అందంగా, ఎంతో క్లియర్గా అమ్మవారి రూపాన్ని ఇక్కడ చెక్కుతున్నారు. అమ్మవారి చీర కూడా ఆల్రెడీ తయారైపోయింది. చీర అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఈ నగిషిని చూడొచ్చు మనం. రైట్, అమ్మవారి తలభాగం తయారవుతుంది. ఇంకా ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మరి అప్పుడు ఎట్లా చేస్తారు? ఉన్నదే చాలా తక్కువ మంది అంటున్నారు కదా, మీరు టైం ఫస్ట్ అడుగుతాం, ఎందుకంటే మాకు వేరే పనులు ఉంటాయి కదా, అది అయిపోయాక టైం తీసుకొని తీసుకొస్తాం. ప్రత్యేకంగా ఇక్కడ పెంబర్తి గురించే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, టెంపుల్ సంబంధించినవి కానీ, గద సమ్మలు కానీ, తొడుగులు కానీ, కాపర్లు కానీ, వెండి కానీ, గోల్డ్ కానీ ఎప్పటికీ పెంబర్తికి వస్తాయి. నమ్మకం అన్నట్టు, పెంబర్తి హస్తకళ అంటే నమ్మకం. అన్ని రకాల ఇత్తడి వస్తువులు, ఇత్తడి, కాపర్, వెండి అన్ని చేస్తాం.
మీకు చేదోడు వాదోడుగా ఇళ్లలో లేడీస్ కూడా మీకు హెల్ప్ చేస్తారు చేస్తారు. కొంచెం ఎట్లాంటి వర్క్ చేస్తారు? అట్టెం పోసుడు, కొంచెం డిజైన్ కాడ జర అరుచుకోవటము, కూడా తీయటము, ఆ ఒకటి ఒకటి చేస్తారు వాళ్ళు. ఒక 25% వాళ్ళు ఇస్తారు, ఓకే, 75% మీ వర్క్ మేము ఉంటుంది. చేసుకుంటాం అన్నట్టు. ఇది నెక్స్ట్ ఇంకొక వర్కర్ దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. మనతో పాటు మరొక వర్కర్ ఉన్నారు, పవన్. వారు మన గర్భగుడికి సంబంధించి ఆలయంలో ఆ గర్భగుడికి ఆర్చ్లో ఉండే ప్రధాన ద్వారానికి ఉండే ఒక నగిషి ఉంటుంది కదా, ఆ డోర్లో ఆ నగిషిని ఇక్కడ చెక్తున్నారు. సో ఈ నగిషి చుట్టూ కూడా ఇంకొక ఆర్చ్ లాగా వస్తుందని చెప్తున్నారు. సో ఇది వెండియా? వెండిది మేడం. వెండిది. ఓకే, ఇది వెండితోనే ఉంటుందా? మళ్ళీ దీనిపైన ఇంకేమైనా మళ్ళీ పోస్తారా? ఇంతేనా? లేదు మేడం, మనము డోర్ది ఫస్ట్ మైనంలో ఒత్తుకొని ప్యాటర్న్ ఒకటి తయారు చేసుకున్న తర్వాత ఇదే కదా ఇవన్నీ- మైనం? ఇది లక్క అంటారు, అట్టెము అంటారు. ఓకే. ఫస్ట్ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా అట్లా ఫిక్స్ కావాలని అంటే మనం ఫస్ట్ మైనంతో తీసుకున్న తర్వాత దాంట్లో ఇట్లా ప్లాస్టర్ వస్తుంది. యాక్చువల్ గా ఉన్నటువంటి సైజ్ అన్నమాట, గర్భగుడి ద్వారా అనేది ఇది సైజ్. ఓకే. అయితే దీని ప్రకారం మనం డిజైన్ రాసుకొని ఎంబోజ్ చేసుకొని కరెక్ట్ కూర్చునే విధంగా లక్క మీద చెక్తారు, అది చోట పోకుండా. చోట పోకుండా. ఇది ఫస్ట్ మొత్తం చేతితోనే తయారు చేయండి మేడం. ఒకటి ఫస్ట్ ఇది మార్కింగ్ వేసుకుంటాము, డిజైన్ అట్లుందో మార్కింగ్ రాసుకున్న తర్వాత ఫస్ట్ సుత్తతోని ఆ మెత్తటంలో కొద్దిగా ఉబ్బు లేబట్టి మళ్ళీ క్లారిటీ ఎట్లా రావాలో అది చేసుకున్న తర్వాత చేస్తున్నాం క్లియర్ గా. గా. దీనికి ఇంకా మెరుగు రావాల్సి ఉంటది కదా. ఇది అయిపోయిన తర్వాత ఈ లక్క ఉంటుంది కదా మేడం, ఈ లక్క అనేది దీనికి అంటుకుంటుంది కదా. ఓకే. అయితే మొత్తం దీన్ని వేడి చేస్తాం అన్నమాట. అప్పుడు ఆ లక్క అనేది మాడిపోతుంది, అట్టెం మాడిపోతుంది. మాడిపోయిన తర్వాత ఇది వస్తుంది, యాసిడ్ లో కడిగితే మనకు వైట్ కలర్ వస్తుంది. షైనింగ్ వస్తుంది. ఆ తర్వాత షైనింగ్ అని అంటేనేమో మస్కలా పాలిష్ అని అంటారు అనమాట. కడ్డీ పాలిష్ అని కొందరు అంటారు, మస్కలా అని కొందరు అంటారు. అది చేసినామంటే పర్మనెంట్ గా ఉంటుంది. పవన్, మీ వృత్తికి సంబంధించి ఏ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటది? అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదలు పెట్టాలంటే ఒక అట్టెము లక్క అంటారు, రెండు లాంగ్వేజ్ ఉండే. కొన్ని ప్లేస్లలోనేమో లక్క అంటారు, ఇక్కడ మాత్రం పెంబర్తిలో మాత్రం అట్టెం అంటారు అనమాట. ఈ అట్టెము కరుగుతున్నప్పుడు ఇందులో గుగ్గిలం అనేది ఒకటి మిక్స్ అవుతుంది, అది ఈక్వల్ టు కెమికల్ టైప్ అన్నమాట. అది స్మెల్ కంపల్సరీ మేము తీసుకోవాల్సిందే, ఎన్ని జాగ్రత్తలు పడ్డా గానీ. అది తీసుకున్నప్పుడు ఏమైతుందనంటే దగ్గు, కొద్దింత హెల్త్ ఇష్యూస్ రావడం మాత్రం కామన్. అది మనం ప్రొద్దున లేస్తే మాకు అదే వర్క్ ఉంటుంది కాబట్టి అది అలవాటు అయిపోయింది. ఒక రోజుకి 8 గంటలు చేస్తారా మీరు కూడా? 8 hours. 8 hours మినిమం. మార్నింగ్ 7 to 8 మధ్యలో వర్క్ మీద కూర్చుంటాం. ఈవినింగ్ 5, 6 అంటే కొద్దిగా ఎండ డౌన్ కాగానే ఇది లైట్లు వేసుకొని చేయడానికి ఏం లేదు మేడం, నేచురల్ వెలుతురులోనే పని చేయాలి. లేదు అని అంటే ఇప్పుడు కళ్ళకు కూడా ఎఫెక్ట్. ప్రతి ఒక్క వర్కర్కు అద్దాలు ఉంటాయి, వర్క్ సన్నగా ఉంటుంది, హెవీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అద్దాలు ఉంటాయి. కుటుంబాలు తగ్గినా కూడా ఖండాంతరాలు దాటి పెంబర్తికే వస్తున్నారు. మరి ఈ విషయం అయితే చాలా గర్వకారణం కదా. మరి ఈ విషయానికి సంబంధించి మీరు కుటుంబాలు తగ్గిపోతున్నది నేను ఒప్పుకుంటా, దీంట్లో జీవనోపాధి తక్కువై మీ నెక్స్ట్ జనరేషన్ ని పక్కదోవ పట్టిస్తున్నారు. పనీబడ ఇందులో కంటే కూడా చదువుకొని బాగుపడటమే ఉత్తమం, ఏదైనా జాబ్ చేసుకోవటమే ఉత్తమం అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పెంబర్తి బాటే పడుతున్నారు. ఎక్కడి నుంచైనా ఇట్లాంటి ఒక ఆలయం సంబంధించి వర్క్ అయినా, నగిషీలైనా, చిత్రాలైనా, ఏదైనా స్టీల్ వాడకం పెరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి పెంబర్తికే బాట కడుతున్నారు. సో దీనికి సంబంధించి మరి మీ అభిప్రాయం ఏంటి? మా జనరేషన్ కంటే ముందు మా నాన్న మా తాత వాళ్ళు ఇక్కడి నుంచి ప్రసిద్ధి అని అంటే మేము చేసింది కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు మాకు ఒక సంపాదించినటువంటి ఒక గుడ్ విల్, మాకు ఒక పేరు సంపాదించిండు. ఆ పెంబర్తి గ్రామం పైననే ఆ పేరు చూసుకొని అందరు ఇక్కడికి రావడం అవుతుంది. అది వలస కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రభావం ఏముందనంటే, మనము ఎంత వర్క్ చేసినా గానీ గిట్టుబాటు అనేది లేదు అసలు. బ్రతకడానికి మాత్రమే మేము చేస్తున్నామా అన్న విధంగా. ఒక మాట నేను విన్నా ఇందాక మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే, మన వృత్తి మనం చేసుకోవడం కాక మిగతా కులాల వారికి కూడా నేర్పించటం వల్ల కూడా మాకు ఈ పరిస్థితి దాపురించింది అనే మాటలు విన్నా. నిజమేనా? ఇందులో నిజం ఉందా? ఏ వృత్తి వాళ్ళే ఇప్పుడు విశ్వకర్మ మాత్రమే చేసుకుని ఉంటే దీనికి ఇంకొన్ని రోజులు లైఫ్ ఉండేది. అన్ని కులాల వారు చేయటం వల్ల కూడా పోటీతత్వం పెరిగిపోయి చేసేవాళ్ళు పెరిగిపోయి అన్నది కరెక్ట్ మేడం. అది పోటీతత్వం అనేది సర్వసాధారణం అన్ని వృత్తుల్లో ఉంటుంది, కానీ ఇది ప్రత్యేకంగా విశ్వకర్మలు చేసేటువంటి వృత్తి అయినా ఇక్కడ వేరే కులం వాళ్ళు నేర్చుకున్నారు, అది అయిపోయింది. కాంపిటీషన్ మాత్రం మాకు ఎదురుగా కాంపిటీషన్ రావడం మాత్రం అది సత్యం. అది కాంపిటీషన్ రావడం సత్యం. అది ఇక పెట్టుబడిదారి పెట్టుకొని కూడా మేము ఏంటంటే చేసుకుంటే కూలి ఇవాళ ఉందా, ఇవాళ తిన్నామా, అంతే ఉంది, అక్కడ వరకే ఉంది. ఇప్పుడు మాకు కూడా భయం ఏంటంటే
ఈ వర్క్ విలువ ఉంది, ఉమ్. విలువ విలువ ఉంది, ఉన్నది, గుర్తింపు కానీ కూడా ఉంది. ఆర్థికంగా మాత్రం విలువ లేదు. అది కరెక్ట్ చెప్పిండు. ఒక విలువ ఉంది, మనిషి. నిజానికి గుర్తింపు కూడా ఉంది. గుర్తింపు ఖండాలు కూడా. దాటిన గుర్తింపు ఉంది. వీళ్ళ పేరు తెచ్చుకున్నారు. పెంబర్తి అంటేనే చాలా పెద్ద పేరు మోసిన గ్రామం. మన జనగామ జిల్లా పెంబర్తి అంటే తెలవని ఊరు లేదు మన సిటీలో, ఇంకా ఏకంగా భారతదేశంలో కూడా. అయినప్పటికీ కూడా తను అన్నట్టు ఆర్థిక పరిస్థితిలో మాత్రం మార్పు ఏ మాత్రం లేదు అని అంటున్నారు. గుళ్ళకు సంబంధించిన ప్రతి ఐటెం, అమ్మవారు, స్వామివారు, ఏ దేవత అయినా వీళ్ళ చేతుల్లో నుంచి పుట్టాల్సిందే, వీళ్ళు రూపుదిద్దాల్సిందే. దానికి నిదర్శనంగా ఇక్కడ మనకు అమ్మవారి రూపాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గుడికి వెళ్తే అయ్యగారు మన మీద పెట్టే శటగోపాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది కూడా, దీని డిజైన్ కూడా ఎంత బాగుంది. ఈ శటగోపంతో పాటు గుళ్ళో ఉపయోగించే దీపం కుందులు, గంట, శటగోపం, అమ్మవారి అయ్యవారి రూపాలు, మొత్తం గుడికి సంబంధించి హారతి పళ్ళెం దగ్గర నుంచి ప్రతి ఐటాన్ని వీళ్ళు తయారు చేయాల్సిందే. వీళ్ళు తయారు చేస్తేనే ఒక గుడిలో మనం దేవతల్ని చూడగలుగుతున్నాం. ఏకంగా దేవి దేవతల్ని తయారు చేస్తున్న వీళ్ళు ఈ రకంగా అసంతృప్తిగా ఉండడం అయితే నిజంగా బాధపడాల్సిన విషయం. ఇంకా మరొక వర్కర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. ఇక్కడ మరొక వర్కర్ యాదగిరి చారి ఉన్నారు. తన దగ్గర మనం చూడొచ్చు శంకరుడు ఎంత అందంగా ఉన్నాడు. ఈ సుమారు ఒక 2 కిలోలు ఉంటుందా బరువు? 2 కిలోలు, 2.5 కిలోల బరువు ఉంది. కింద నాగుపాము, అది కూడా 3 రౌండ్లు ఉంది. ఎంత బాగుంది అసలు. నిజంగా లింగమయ్య కవచం అంట. మల్లన్నకి లింగమయ్యకి తొడిగే కవచాలు ఉంటాయి పైనుంచి. కొన్ని పండుగల సందర్భాల్లో మాత్రమే ఇట్లాంటి బంగారు కవచాల్లాగా లింగానికి తొడుగు ఉంటుంది. అది మనం ఎంతో గ్రాండ్గా స్వామివారిని చూసిన అనుభూతి పొందుతాం. స్వయంభూ లింగాల్ని అయినా ఏ లింగాన్ని అయినా మనం నార్మల్గా దర్శించుకోవటం ఒక ఎత్తు అయితే, ఇట్లా నిండుగా ఒక తొడుగు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న స్వామినే చూసామా మనం అన్నంత మనం తృప్తి పడతాం ఆలయంకి వెళ్ళినప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే. ఇందాక మనం అమ్మవారిని చూసాం, పక్కనే స్వామివారు కూడా కనిపించారు. చాలా మంచిగా అనిపించింది నాకు. యాదగిరి చారి బాగుంది. ఇది మీరు చేసిందేనా? చాలా అద్భుతంగా ఉన్నారు. శంకరుడు, శివుడు చాలా బాగున్నారు. ఇదేంటి? ఇప్పుడు దుర్గామాత ఉంది కదా, దుర్గామాతకు ఇది పాదాలు సైడ్కు, దుర్గామాత సింహం పాదాలు. అక్కడ చేతులు చూసాం మనం, ఇక్కడ అమ్మవారి పాదాలు, ఇట్లా సింహం పాదాలు వస్తాయి. సింహం పాదాలు, కింద వేలు ఒకటి పాదాలు, ఇంకో ఇట్లా పాదాలు వస్తాయి. సింహం మీద ఉన్నది, ఇవి పాదాలు. ఇది తలకాయ, సింహం తలకాయ. సింహం అది ఇంకా కాలే, వర్క్ కాలేదు. ఈ సింహం తలకాయ, ఆ వృక్షస్థలం, ఇవి అయిపోయినాయి. వీళ్ళు ఇది గాడ్లు వర్క్ చేసుడు నాకు పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్. గాడ్ వర్క్ అంటే ఈ తోక, సింహం తోక, సింహం తోక. ఈ దానికి ఇట్లా చేసినాం అనుకో, వాళ్ళు డిజైన్ వర్క్. ఓకే, వాళ్ళు డిజైన్ పైన డిజైన్ వేస్తారు. వాళ్ళు ఆర్ట్ వర్క్, ఆర్ట్ డిజైన్ వర్క్. ఇది పేసులు తయారు చేయటం, ఇట్లా చేతులు చేయటం అమ్మగారికి, అందులో మీరు ఎక్స్పర్ట్. ఇలా ఈ ఆకారాలు చేసుడు, ఈ పాదాలు చేసుడు, సింహ పాదాలు చేసుడు, ఈ ముఖ్యస్థలం, కిరటాలు, గార్డు వర్క్ ఉన్నది. గార్డు వర్క్ ఇది చూసినాం అనుకో, వాటికి గార్డు ఇట్లా తయారు చేసి సింహం. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? నేను 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఎప్పుడన్నా మీ వర్క్ కు సంబంధించి పెద్ద మెచ్చుకోలు ఎవరి నుంచి అయినా వచ్చిందా? ఎక్కడ రాలేదమ్మా అమ్మ. నేను చెప్తున్నా, అద్భుతంగా చేస్తున్నారు. మీరు ఎక్స్పర్ట్ అన్నారు కదా ఇందాక. ఎక్స్పర్ట్ మీరు ఏ స్థాయిలో ఎక్స్పర్ట్ అనేది ఇక్కడ మీ ముందు ఈ రూపాలని చూస్తుంటే అర్థమవుతుంది. ఎవరు చెప్పనక్కర్లేదు, దేశాలు దాటిపోయింది మీ వర్క్ ఎట్లాంటిది అనేది. నిజంగా మీకు ఇప్పటికిప్పుడు కావాలి ప్రభుత్వం నుంచి అంటే ఏమొస్తే బాగుంటది అనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా మీరు. ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఈ ఆర్డర్ ఫోటో పంపి, మా దగ్గర పెట్టుబడి లేదు. పెట్టుబడికి మొదట ఇవ్వాలి కదా మరి, వర్క్ ఇచ్చిన వాళ్ళు. ఎండ్ అయితే ఇస్తారు, ఇత్తడిది అయితే మీరైతే చేయండి మేము ఇస్తామండి. బెండ్ అయితే ముందే ఇస్తారు, ఇత్తడిది అయితే మిమ్మల్ని పెట్టుకోమేమో సగం ఇస్తారు. మరి ఇన్నేళ్ల నుంచి చేస్తున్న మీకు ఇత్తడికి పెట్టుబడి పెట్టుకునే స్థాయి కూడా ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఎప్పుడు ఉంటుంది ఆ పని. ఇవి చేసినాం ఇప్పుడు, ఈ తరం అయిపోయినాక మళ్ళీ 2వ తరం 3వ తరానికి ఇంకొక ఆయన వస్తుంది. ఇప్పుడు ఈ గుడి శంకుస్థాపన అవుతుంది. ఈ గుడి ఒక 2 నెలలు 3 నెలలు వర్క్ చేస్తారు. మరి ఈ గుడి అయిపోయింది, మళ్ళీ కొత్త గుడిని దేవుడాలగా. నేను కొత్త గుడి వచ్చే వరకు పర్కు లేదుగా, ఈ పాతయ్య కొట్టుకుంటా కూర్చోవాలి. మాకెళ్ళొద్దా? మరి ఏం చేస్తారు వర్క్ లేనప్పుడు? చాలా రోజులు గ్యాప్ వస్తుంది అంటున్నారు. ఇంకా మన గుళ్ళ పంట తిరుగుతూనే ఉంటాం. ఆ దేవాలయం, గుర్తింపు ఉన్న దేవాలయాలు తిరుగుతూనే ఉంటాం. తిరిగి రిపేరు, మళ్ళీ ఇవి
1 year అయిపోయినాక వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఉంటాయిగా, మళ్ళీ అవన్నీ అక్కడ క్లీన్ చేసి మళ్ళీ అప్పుడేమన్నా మెరుగులు చేసేస్తాం. ఇంకా అట్లే పూట గడ. 1,00,000 రూపాయలు సంపాదించింది లేదు, 1,00,000 రూపాయలు అప్పులు లేవు. ఈ రోజు పూట పూట ఈ రోజు గడుస్తుందా? పూట పోయినా ఉమ్, జీవనం ఆ పిల్లల రాజుడు ఉమ్, ఈ ఈడికే నడుస్తుంది. ఉమ్. మరి ఏమంటావే ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాలి పని అంటావా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిల్లలకి నేర్పిస్తే మంచిది అంటావా? లేదు నిజంగా నేర్పించాల్సిన అవసరం లేదంటావా? ఎట్లా బ్రతకాలి ఈ కళ? ఈ కళనా ఉమ్, ఇప్పుడు ఈ తరానికి అయితే చేస్తూనే ఉన్నాం. ఇంకా ఉమ్, మరి ఇప్పటి పిల్లలు ఈ పని వరకొద్దు, మాకు ఉమ్, మాకు స్టడీ ఉంది, ఉమ్, మా జాబులు చేసుకుంటాం ఉమ్, అలా అంటారు. ఈ కళ పడిపోతే ఉమ్, మా మా పేరేది? ఉమ్. పేరు లేదు. పేరు లేదు. ఉమ్, ఇప్పుడు ఒక తరంలో ఫలానా మహారాజు గనుడు ఉమ్, వరంగల్ కాకతీయ మహారాజులు పరిపాలించిన ఉమ్, జిల్లా, ఉమ్. ఆ తరాలు ఎన్ని పోయినాయో అవును, ఇప్పటికి ఎట్లా యాద్ చేస్తాం? అవును, చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఆ తరాలు యాద్ చేసుకుంటేనే నేను వచ్చిన. ఆ, ఉమ్, ఆ తరతరాలు పోయినాయి, ఎంతో జనాలు పోయిర్రు. ఉమ్, అంత జనాలు పోయినా కాక కళ పుట్టింది ఇక్కడనేగా. అవును, మళ్ళీ ఇంకా కళ ఉన్నప్పుడు నిలుపుకోవాలిగా. నిలుపుకోవాలి. మాకు కూడా గవర్నమెంట్ సదుపాయాలు ఉండి మాకు పెన్షన్, పింఛను, ఇప్పుడు హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు పింఛన్ ఇంటుంటే మీరు మీ పిల్లలకు చెప్పుకుంటారు, బాగుంది మన వృత్తి చేసుకోండి అని. నమ్మకంగా మేము చెప్పుకుంటాం, ఉమ్, నేర్పిస్తాం. ఉమ్. అనుభవంతో మాట్లాడుతున్న మాటలు నిజంగా. ఒక ఆలయం నుంచి ఒక ఆర్డర్ వస్తే మరొక ఆలయం కట్టే వరకు వీళ్ళ పరిస్థితి అసలు మాటలో చెప్పాలంటే బాధ అవుతుంది. కానీ బతకాలంటే వీళ్ళని ఆదరించాలి. ఇది ఇవాళ పెంబర్తిలో బ్రాస్ వేర్ తయారు చేసే ఈ కర్మాగారంలో పని వృత్తులకు సంబంధించిన ఒక డీటెయిల్. కెమెరామెన్ రూపాల్, కళ్యాణ్తో యశోద, సైనింగ్ ఆఫ్.